అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, రాజేంద్ర ప్రసాద్ అంటే రీసెంట్ గానే ఒక ప్రెస్ మీట్ లో ఆలిని తిట్టడం. దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? అంటే ఒక సహా నటుల్ని గానివ్వండి, కొంచెం కింద అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకునే నటుల్ని గానివ్వండి, లేదు అంటే వాళ్ళని ఇలా డీగ్రేడ్ చేసి మాట్లాడడం ఏ విధంగా చూడొచ్చు? అది ఒకటేంటమ్మా, హ్మ్. మనం ఒకటి ఆలోచిద్దాం. హ్మ్. ఫంక్షన్ ఎక్కడది? ఏం ఫంక్షన్ అది? హ్మ్. వాళ్ళ ఇంటి ఫంక్షన్. హ్మ్. ఒక కృష్ణారెడ్డి బర్త్‌డే. హ్మ్. ఆ బర్త్‌డే కృష్ణారెడ్డి జీవితంలో హ్మ్. ఆహ్, మొట్టమొదటగా అతనికి అండగా నిలబడిన హీరోగా హ్మ్. అతని ఆనాడు ఒప్పుకోకపోతే హ్మ్. బ కొబ్బరి బొండం లేదు, హ్మ్. కృష్ణారెడ్డి లేడు హ్మ్. కదా! సో, అతను అండగా నిలబడ్డాడు. అందుకని హ్మ్. పిలుచుకున్నారు. అలాగే 'ఆలీ' ఆ రోజు నుంచి, అలాగే 'రోజా' బిగినింగ్ డేస్ నుంచి తన సినిమాలో అమ్మాయి హ్మ్. అసిస్టెంట్‌గా ఉండి 'దౌకర్' తన సినిమాలో హీరోయిన్ హ్మ్. చేయించాడు. సో, వాళ్ళ కుటుంబం. హ్మ్. వాళ్ళ కుటుంబ ఫంక్షన్ అది. మీకు హ్మ్. పబ్లిక్‌కి గాని, సినిమా ఫీల్డ్‌కి గాని సంబంధం లేదు. హ్మ్. కేవలం వాళ్ళ ఫంక్షన్ అది. వాళ్ళ ఫంక్షన్. ఆ ఫంక్షన్‌లో చనువు కొద్దీ ఒకళ్ళనొకళ్ళు ఏదైనా మాట్లాడుకున్నారు. హ్మ్. అది అనవసరంగా పబ్లిక్ ఎవడో వీడియో తీసి, హ్మ్. ఎవడు వాడికి ఎవడు నా ఇంటి ఫంక్షన్‌కి నువ్వు వీడియో తీసి బయటెయ్యటం ఏంటమ్మా? హ్మ్. అదే ఇంటి ఫంక్షను. ఏ ఏదైనా అనుకుంటారు. హ్మ్. ఇట్స్ నాట్ పబ్లిక్ ఫంక్షన్. హ్మ్. పబ్లిక్‌నంతా పిలిచి చేసింది కాదు. గెట్ టుగెదర్ లాగా హ్మ్. ఒక కృష్ణారెడ్డి, కృష్ణారెడ్డి హ్మ్. బర్త్‌డే. హ్మ్. బర్త్‌డే మరి ఆ రోజు అచ్చిరెడ్డి ఎంత బాగా మాట్లాడాడు. హ్మ్. అదే తన గురించి. హ్మ్. రాజేంద్ర మరి తను తిట్టింది వాళ్ళందరూ వచ్చి కలుసుకున్నారు గదా! హ్మ్. వాళ్ళందరూ వచ్చి మీద పడి బ ఓకే. సార్ ఓకే. ఎందుకు మాట్లాడారు? వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు రాజేంద్ర ప్రసాద్ వాళ్ళందరికీ ఎలా ఒక్కొక్క సందర్భం వాళ్ళొచ్చినోళ్ళందరూ కూడా హ్మ్. రాజేంద్ర ప్రసాద్ యొక్క దీనితోటి ఒక్కొక్క సందర్భంలో నిలబడినోళ్ళు. ఓకే. ఒక్కొక్క సందర్భంలో ప్రయోజనం పొందినవాళ్ళు. హ్మ్. అందుకని వాళ్ళందరూ కూడా ఏ అది వాళ్ళలో వాళ్ళకి చనువు కొద్దీ మాట్లాడుకుంటున్నారు. హ్మ్. అది మనకేం అవసరం? ఓకే. నిన్ను పిలిచి, నన్ను పిలిచి, ఊరందరిని పిలిచి పబ్లిక్ పెడితే పబ్లిక్‌లో ఇలా మాట్లాడతారా అనొచ్చు. హ్మ్. నా ఇంట్లో నేను నలుగురు పిలుచుకుంటే ఏమైనా మాట్లాడదు. ఎవడో దాన్ని రికార్డ్ చేసి, హ్మ్. దాన్ని లీక్ చేసి, బుద్ధి పని పాట లేకుండా. హ్మ్. సరే ఏమైనా ఆయన పదజాలం వాడాడు వాడటం తప్పే. పబ్లిక్‌లో అయితే తప్పు. హ్మ్. పబ్లిక్‌లో అయితే తప్పు. అది పబ్లిక్‌లో కాదు. హ్మ్. అది కేవలం వాళ్ళ ఇంటి విషయం. ఇంట్లో. హ్మ్. ఇంట్లో ఏమైనా మాట్లాడుకుంటామా? అది కూడా మీకు కావాలంటే ఎట్లా? ఇంట్లో నేనేమని నాకు ఉన్న చనువుతో హ్మ్. ఏదైనా మాట్లాడతావు. ఉసే అంటావు, ఏమి అంటావు, రావే అంటావు. మనకున్న చనువు. హ్మ్. ఆ చనువు ఆహ్, ఆ చనువుని హ్మ్. మాకున్న బంధం అది. హ్మ్. ఆ బంధాన్ని నువ్వేదో పబ్లిక్ చేసి ఇలా మాట్లాడతారు. పబ్లిక్ మీటింగ్ కాదది. హ్మ్. పబ్లిక్ వేదిక ఏం కాదు. 100 రోజుల ఫంక్షన్ ఏం కాదు. ఏదో సమావేశం ఏం కాదు. హ్మ్. కేవలం అతని బర్త్‌డే నాడు ముఖ్యులు కలుసుకున్నారు. చిన్న ఫంక్షన్ లాగా చేసుకున్నారు. అది ఇంటర్నల్. ఆ ఇంటర్నల్ అనవసరంగా ఈ సోషల్ మీడియా వచ్చినాక ప్రతిదీ కంపైపోతారు. హ్మ్. ఇప్పుడు కందకలేని దొర కత్తిపేటకి ఎందుకండి హ్మ్. అన్నవాళ్ళు ఎవరు ఫీల్ అవ్వాల. హ్మ్. ఒక ఆలి ఫీల్ అవ్వాల. ఆమని ఫీల్ అవ్వాల. హ్మ్. ఇంకా రోజా ఫీల్ అవ్వాల. హ్మ్. ఇంకా ఇంకా ఈయన కృష్ణారెడ్డి గారు ఫీల్ అవ్వాలి. హ్మ్. మురళీమోహన్ గారు ఫీల్ అవ్వాలి. హ్మ్. ఎవరు వీళ్ళు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ అలవాటే. హ్మ్. మామూలుగా అలా మాట్లాడుకుంటే ఎవరైనా మాట్లాడుకుంటే అలవాటే. హ్మ్. ఆ అలవాట్లు సరదాగా అయిపోయింది. హ్మ్. దాన్ని అనవసరంగా చేసి అతను క్షమాపణ చెప్పాలి. ఎవరికి క్షమాపణ చెప్పాలి? హ్మ్. ఎవరికి క్షమాపణ చెప్పాలి? వాళ్ళు నలుగురు ఫంక్షన్‌లోనే ఈ వచ్చి మీద పడ్డారు. ఎందుకు హ్మ్. పడ్డారు? వాళ్ళు హర్ట్ అయ్యి ఉంటే కాదు కదా! అది వాళ్ళ చనువు. ఇప్పుడు ఆ చనువు మీద ఉరేయ్ అంటామా ఒకడిని. పబ్లిక్‌లో అనం. హ్మ్. నాయ కిషన్ రెడ్డి ఉన్నాడమ్మా. హ్మ్. ఓ పార్టీ ప్రెసిడెంట్. హ్మ్. నేను పర్సనల్‌గా ఉన్నప్పుడు కృష్ణ అనే మాట్లాడుకుంటాం. హ్మ్. ఎందుకంటే ఈ 30 ఏళ్లుగా మాకు పరిచయం ఉంది. హ్మ్. ఏంటి కిషన్ అంటాడు, ఏం చిట్టి అంటాడు. హ్మ్. సింగులర్‌గా నువ్వు అని మాట్లాడుకుంటాం. హ్మ్. 10 మందిలో ఉన్నప్పుడు వేరు. 10 హ్మ్. మందిలో ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారు అంటాం. చిట్టి గారు అంటాడాయన. హ్మ్. 10 మందిలో ఒకళ్ళకొకళ్ళు గౌరవం. 10 మందిలో ఉన్నప్పుడు. మనం హ్మ్. పర్సనల్‌గా ఉన్నప్పుడు నువ్వు ఏంటే పిచ్చితనంగా ఇలా మాట్లాడుకుంటాం హ్మ్. కదా! హ్మ్. అది పర్సనల్ అది. హ్మ్. మాకున్న స్నేహం మీద. హ్మ్. దాన్ని నువ్వు పర్సనల్‌గా మేము మాట్లాడుకున్న విషయాన్ని బయటికి తీసుకొచ్చి హ్మ్. ఇలా మాట్లాడడం తప్పది. అది మీడియా కూడా చాలా తప్పది. హ్మ్. ఇప్పుడు అసలు ఈ విషయం రాజేంద్ర ప్రసాద్ విషయం హ్మ్. మాట్లాడుకున్నాక నేనది రాజేంద్ర ప్రసాద్ విషయంలో హ్మ్. నేను కూడా ముందు హ్మ్. వినగానే
ఫీల్ అయ్యారు. అదేంటిది ఈ ఇలా మాట్లాడే వాయిస్ నాకు తెలుసు 30 ఏళ్ళుగా. ఎంతో సంస్కారవంతంగా మాట్లాడతారు, తెలుగు భాష స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడతారు, అన్నీ ఉన్నాయి. ఏంటి సడన్గా ఇలా మాట్లాడేది ఏంటి అని నాకు ఇమీడియట్గా వచ్చి నేను రెఫర్ చేసుకున్నా. రెఫర్ చేస్తే ఇట్ ఈస్ పర్సనల్ ఫంక్షన్, వాళ్ళు 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 మాట్లాడుకున్న మాటలు. దాన్ని పర్సనల్ ఫంక్షన్ ఉన్నాక వాడు ఇష్టం ఏమైనా మాట్లాడుకుంటారు, నీకు నాకు సంబంధం లేదు కదా. నేనేమైనా చీఫ్ గెస్ట్ నేనేమైనా విలేకరులు అందరినీ రండి మీడియాని ఏమైనా పిలిచారా? నువ్వు వెళ్ళావు కదా, మీడియాని ఏమైనా పిలవలేదు వాళ్ళు. మీడియాని పిలిచి బర్త్డే ఫంక్షన్ గా పిలిచారు. వాళ్ళ పర్సనల్ గా మాట్లాడుకునే విషయాలు షూట్ చేయండి, ఫంక్షన్ విషయం వరకు పర్సనల్ గా మాట్లాడుకున్నారు, వదిలేయాలి. అది పర్సనల్ ఫంక్షన్, ఇది పబ్లిక్ ఫంక్షన్ మొత్తం కాదు, ఓన్లీ పర్సనల్ ఫంక్షన్. వాళ్ళు కృష్ణారెడ్డి బర్త్డే. సో ఆయన ముఖ్యమైన వాళ్ళనే పిలుచుకున్నాడు, అందరు రాలా. ఇండస్ట్రీ మొత్తం వచ్చిందా లేదుగా, కొంతమంది మాత్రమే వచ్చారు. కొంతమంది అంటే కొంతమంది ఎవరు వాళ్ళు, కేవలం కృష్ణారెడ్డి గారికి ఆయన కెరియర్ లో ఆయనకు ఉపయోగపడ్డవాడు, ఆయన ఉపయోగపడినవాడు వాళ్ళే వచ్చారు, వాళ్ళే పిలుచుకున్నారు అందరిని పిలవాలి. నాకు కృష్ణారెడ్డి చాలా స్నేహితుడు. మొన్న కూడా మేము దీనికి ఆ సినిమా మాయాబజార్ సినిమా ఫంక్షన్ లో కూడా మేము ఇద్దరం కలిసే మాట్లాడాము. బాగా నాకు పిలవాల, నాకు ఆయన పరిచయాలు ఉన్నాయి, లేదు సినిమా పరిచయాలు లేదు. ఆయన లైఫ్ కెరియర్ కి నాకు కనెక్షన్ లేదు. ఆయన కెరీర్ లో కనెక్షన్ ఉన్నవాడిని పిలుచుకున్నాడు ఆయన, వాడు మాట్లాడుకున్నాడు. దాన్ని చేయటం నేను ముందు తప్పు అనుకున్నా, తర్వాత అంత స్టడీ చేసినాక చాలా తప్పు. మీడియా లోపల దొరకటం, వంటింట్లోకి దూరిపోతారు, బెడ్రూమ్ లోకి దూరిపోతారు, మా పర్సనల్ రూమ్ లోకి దూరిపోతారు అన్నట్టు. ఏం అన్నవాడు ఆయన అన్నాడు, ఒక్కళ్ళు హర్ట్ అయ్యేవాడు ఫీల్ అయ్యారు, ఒక మురళీమోహన్ గారు ఫీల్ అయ్యారు, ఒక రోజా ఫీల్ అయ్యిందా, ఒక ఆలీ ఫీల్ అయ్యాడా, ఒక హామని ఫీల్ లేదు. వాళ్ళందరూ నవ్వుకుంటూ సరదాగా మా అన్న మా పెద్దోడు, మా అందరిలో మాకు పెద్దోడు అని చెప్పి అలాగే తీసుకుంటున్నారు. సో ఇంకా మీకెందుకు అది